హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇదేంటంటే ఈరోజు ఇది వీడియో అయితే మీకు రంజాన్ రోజే నేను అప్లోడ్ చేస్తున్నానండి, అందుకే ఈద్ శుభాకాంక్షలు అందరికీ. సో ఈరోజు స్పెషల్ షీర్ కుర్మా కదా, ఆ షీర్ కుర్మా ఒకసారి ఎలా తయారు చేసుకోవాలో అంటే అందరికీ తెలుసు, మా స్టైల్లో మేము ఎట్లా తయారు చేసినాం అనేది మీతో షేర్ చేస్తున్నాను, ఒకసారి అయితే చూసేయండి. సో పాలు తీసుకోవాలి, ఫ్యాట్ మిల్క్ తీసుకోండి. మేము కొంచెమే చేసుకుంటున్నాం కాబట్టి ఒక ½ లీటర్ పాల ప్యాకెట్తోనైతే చేసుకుంటున్నాం. ఎక్కువ చేసుకునే వాళ్ళు ఎక్కువ చేసేసుకోండి. సో డ్రై ఫ్రూట్స్ ఎంత తీసుకుంటే ఏవైనా ఎక్కువ డ్రై ఫ్రూట్స్ ఉంటే బాదం, కాజు, కిస్మిస్, డేట్స్ కూడా తీసుకోవచ్చు. మేము డేట్స్ ఏం తీసుకోలేదు. సో కిస్మిస్, బాదాము, కాజు, ఇంకా అవి వాటర్ మిలన్ సీడ్స్ లాగా ఉంటాయి కదా, అవి తీసుకున్నాం. సో పాలు కొంచెం ఫ్యాట్ మిల్క్ కదా, కొన్ని లైట్గా వాటర్ యాడ్ చేసుకొని పాలను బాగా మరిగించుకోండి. ఫ్యాట్ మిల్కే తీసుకోవాలి, వేరే మిల్క్ బాగోదు. సో తీసుకున్న తర్వాత పాలు ఒక స్టవ్ పైన వేడి చేసుకుంటూ ఇంకొక స్టవ్ పైన నేను అది పెట్టుకున్నాను. షీర్ కుర్మా సేమియా ఉంటుంది కదా సన్నది, అది ఫ్రై చేసుకోవడానికి. ఆల్రెడీ అది ఫ్రై చేసే వస్తుంది, అయినా ఇంకొంచెం ఫ్రై చేసుకుందాం. పాలల్లో అట్లనే ఒక 2-3 ఇలాచీ వేయండి, పచ్చి స్మెల్ పోయి ఆ ఇలాచీ ఫ్లేవర్ బాగుంటుంది కదా స్వీట్స్లో. సో యాక్చువల్గా అంటే మా హస్బెండ్ చూస్తున్నాడు, నేను షూట్ చేస్తాను అనమాట. సో నా స్టైల్లో కాదు, ఇది మా ఆయన స్టైల్ రెసిపీ అనమాట. సో బాగా చేస్తాడు, అందుకే ఒకసారి మీతో షేర్ చేద్దామని చెప్పేసి ఈరోజు స్పెషల్గా అయితే చేయించిన. సో దీంట్లో నెయ్యి వేసుకోండి, ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ సేమ్ ప్యాన్లో కూడా మళ్ళీ నెయ్యి వేసుకొని ఆ షీర్ కుర్మాలు అది సేమియా ఉంటుంది కదా, అది మీకు సూపర్ మార్కెట్లో కానీ ఏదైనా షాప్స్లో దొరికిపోతుంది, సన్నది సేమియా టైప్లో. సో వేసుకున్నాం కదా, నెయ్యి వేసుకున్న తర్వాత మీరు డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకోండి. అక్కడ ఆటోమేటిక్గా పాలు అనేవి కాగిపోతుంటాయి. కావాలి అంటే పాలలో కొంచెం కోవా కూడా వేసుకోండి, లేదు అంటే లేదు. అండ్ షుగర్ కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా పాలలో వేసి షుగర్ వేసి మిక్స్ చేసేస్తే ఏంటంటే పాలు అనేవి తొందరగా చిక్కబడతాయి. సో ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోతున్నాయి, అక్కడ పాలలో లైట్గా షుగర్ వేసుకొని, లైట్గా అంటే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఎంత హెవీగా చేసుకోవాలనుకుంటే అంత హెవీగా చేసుకోవచ్చు, సింపుల్గా చేసుకోవాలనుకుంటే సింపుల్గా చేసుకోవచ్చు అండి. ఎంత అంటే మీ ఇష్టం అన్నమాట అది. సో ఫ్రై చేసుకున్న తర్వాత కిస్మిస్ అవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు తీసి పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లో మీరు చెప్పాను కదా సేమియాలో సన్నవి ఆ షీర్ కుర్మా అవి ఉంటాయి కదా, అవి ఫ్రై చేసేసుకోవాలి. అవి లైట్గా ఫ్రై చేసుకోండి, హెవీగా కాకుండా, మాడొద్దు. ఆల్రెడీ అవి మనకి ఫ్రై చేసే దొరుకుతాయి, మీకు ఏ సూపర్ మార్కెట్లోనే అవైలబుల్ ఉంటాయి. సో అవి ఫ్రై చేసుకోవాలి. అవి ఎక్కువ తీసుకోకండి, ½ లీటర్ పాలకి ఒక 100 గ్రామ్స్ 150 గ్రామ్స్ అట్లా తీసుకోండి. ఎందుకంటే ఇవి ఎక్కువ వేసేస్తే కూడా షీర్ కుర్మా అనేది థిక్ అయిపోతుంది. మరీ థిక్ అయిపోతే కూడా బాగుంటుంది, కానీ కొంచెం లైట్గా కన్సిస్టెన్సీ అనేది మైల్డ్గా ఈ మీడియం సైజులో ఉండాలి, అంత థిక్ కాదు అంత కాదు. సో ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాడు కదా, అవి పక్కకి తీసేస్తున్నాను, నేను షూట్ చేస్తున్నాను. చూసారు కదా, మా ఆయనే చేస్తున్నాడు, నేనేం చేయట్లేదు. అందులోనే మళ్ళీ అవి కూడా అదే సేమ్ ప్యాన్లో ఫ్రై చేస్తారా అని అడుగుతున్నా. సో అందులో వేసేసి సేమ్ దాంట్లో మళ్ళీ మధ్యలో కలుపుకుంటూ ఉండండి, నేను కలుపుతున్నాను. అడుగంటకుండా మాడిపోతాయి కదా, స్మెల్ వేరేలాగా వస్తాయి కదా. సో పాలని మీకు ఎన్ని లీటర్ల పాలు తీసుకుంటే అన్ని 200 గ్రామ్స్ 300 గ్రామ్స్ లెక్కల మీరు ఈ సేమియాలను తీసుకోండి. కొంచెం థిక్గా కావాలనుకున్న వాళ్ళు ఎక్కువనే తీసుకోండి, ఎందుకంటే అవి ఉడికిన తర్వాత కొంచెం ఎక్కువ అనిపిస్తుంది అనమాట మనకి, ఉడకక ముందుకి ఉడికిన దానికి. సో చూసారు కదా, కొంచెం చూర క్రష్ చేసుకొని వేసుకోండి, బాగుంటుంది. వేసుకొని కొంచెం అటు ఇటుగా ఫ్రై చేసేసుకోండి. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒకటి ఫ్యాట్ మిల్క్,
నెక్స్ట్ వచ్చేసి గీ. ఆయిల్లో చేసుకుంటే అంత టేస్ట్ అయితే రాదు, గీతోనే చేసుకోవాలి, నెయ్యితో. అండ్ డ్రై ఫ్రూట్స్ ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్ ఉంటుంది. మెయిన్ డ్రై ఫ్రూట్స్ ఇందులో. సో ఇవి ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్న ఆ పాలల్లో ఈ షీర్ కుర్మాలు వేసుకోవడం కానీ, లేదా ఆ పాలు ఇందులో పోసుకోవడం కానీ ఏదైనా ఒకటే అనమాట. సో ఈ ప్యాన్లోనే చేద్దామని చెప్పేసి మేము ఏం చేసామంటే ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత, ఎంతసేపు ఫ్రై అయితే అంతసేపు ఏం చూపించలేదండి, మళ్ళీ వీడియోలో ఎంత ఎక్కువైపోతుంది కాబట్టి పాలు కూడా ఎక్కువ మరిగించే వరకు ఏం చూపించలేదు. సో ఆ ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసి ఆ పాలని ఇందులో పోసుకోవాలి. అండ్ మీకు ముందే చెప్పాను కదా, షుగర్ అనేది చూసుకొని వేసుకోండి. అండ్ మీకు నచ్చితే కొంచెం కోవా కూడా యాడ్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది. సో మిక్స్ చేసుకున్న తర్వాత, సో ఇక్కడ నేను చూస్తున్నాను అనమాట, కలుపుతున్నాను దాన్ని, పాలని వాటిని నేనే కలుపుతున్నాను. ఒకసారి చూడమంటే, అంటే ఏదెంత క్వాంటిటీలో వేస్తున్నారు అనేది నేను చూస్తున్నాను. నెక్స్ట్ టైం కొంచెం నేను కూడా ట్రై చేసి మీకు చూపించాలి కదా. సో అందుకే ఇప్పుడు పాలు అనేది మరిగిపోయి అండ్ ఆ డ్రై ఫ్రూట్స్ అదంతా కూడా ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఆ పాలను తీసుకొచ్చి ఇందులో పోసుకోండి. లేదంటే ఇవి పక్కన పెట్టుకొని మళ్ళీ తర్వాత మీరు ఒక్క స్టెప్, నేను పాలు ఇంకా ఇవి ఒకేసారి చేసేసుకున్నాను కాబట్టి నాకు తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది. మీరు ఫస్ట్ ఇవి డ్రై ఫ్రూట్స్, ఈ సేమియాని వేయించుకొని పక్కన పెట్టుకొని అప్పుడు ఒక గిన్నెలో పాలు పోసుకొని మరగబెట్టుకొని అలా 1 by 1 స్టెప్ ప్రాసెస్ కూడా చేసుకోవచ్చు, ఇంకా మీ ఇష్టం. సో లైట్గా మళ్ళీ నేను షుగర్ వేసిన, మేము వేసుకున్న షుగర్ తక్కువ అనిపిస్తే షుగర్ వేసినాను కూడా. దీన్ని ఒక 5 to 10 minutes నేను ఉడకబెట్టిన అనమాట. ఆ షీర్ కుర్మాలు అనేవి, ఆ సేమియాలు అనేవి బాగా ఉడకాలి కాబట్టి నేను మంచిగా ఉడకబెట్టి కొంచెం ఆ పాలు అనేవి దగ్గరికి అయిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసిన అనమాట. అదంతా చూపించలేదు. సో కొద్దిగా ఉడకడమే చూపించి అయిపోయిన తర్వాతనే స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. సో షుగర్ అట్లాంటివి తక్కువ ఉంటే వేసేసుకోండి. అండ్ డ్రై ఫ్రూట్స్ నేను అప్పుడే వేసాను కదా, మీరు లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. అది ఒకసారి ఫ్రై చేసినామంటే మనం ఎప్పుడు యాడ్ చేసుకున్నా సేమ్ టేస్టే. సో అవి పాలల్లో కూడా ఉడికితే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది అనమాట, ఫ్రై అయిపోయిన తర్వాత, ఉడికిన తర్వాత. సో కంప్లీట్ అయిపోయింది. లాస్ట్కి మన షీర్ కుర్మా అనేది ఇలా రెడీ అయిపోయింది. చూడండి, చాలా బాగుంది కదా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం. సో మనకి ఎందుకులే అని చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేసి అయితే వెళ్ళండి. ప్లీజ్ లైక్ ద వీడియో. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వీడియోని అయితే లైక్ చేయండి. బాయ్.